ఫ్రెండ్స్ టెక్నోస్ 2078 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి డిసెంబర్ 12, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9a సక్సెసర్ పిక్సెల్ 10a సేమ్ పిక్సెల్ 9a స్పెక్స్ తోనే వస్తుంది. కొంచెం మెజర్స్ తగ్గించడం ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ చేస్తారు కానీ హార్డ్వేర్ పరంగా సేమ్ 9a ఏదైతే మీరు హార్డ్వేర్ చూసారో టెన్సర్ G4 ప్రాసెసర్ కానివ్వండి, ఫుల్ HD OLED డిస్ప్లే, బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5100 mAh బ్యాటరీ, సేమ్ స్పెక్స్ తో వస్తుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళు ఇలాగే లాంచ్ చేసింది అనుకోండి పిక్సెల్ 10a అని. ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలే. ఇట్లా ఏదైనా అప్గ్రేడ్ అయిందంటే ఏదో ఒక ప్రాసెసర్ చేంజ్ చేయడమో చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తారు. కంప్లీట్ హార్డ్వేర్ అలానే తీసుకొస్తే మాత్రం చూడాలి పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ మనకి ఐసీ యూనివర్స్ సామ్సంగ్ ని ట్విట్టర్ లో ఆడుకుంటున్నాడు. లాస్ట్ సామ్సంగ్ S22 నుంచి చూస్తున్నాను S26 వరకు అన్ని బ్యాక్ కెమెరా సెటప్ మీ సేమ్ ఉంది, ఏం చేంజ్ చేయట్లేదు. సేమ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, సేమ్ 10 మెగాపిక్సెల్ 12 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది బ్యాక్ సైడ్, ఏం చేంజెస్ చేయట్లేదు అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే పెట్టాడు. S26 సిరీస్ లో కూడా మోస్ట్లీ బేస్ మోడల్స్ లో ఇదే సెటప్ అయితే ఉండొచ్చు. ఫిబ్రవరిలో లాంచ్ చేయొచ్చు అనుకుంటున్నారు S26 సిరీస్. జనవరిలో అయితే మోస్ట్లీ రాకపోవచ్చు, కొంచెం లేట్ అయితే అవుతుంది. మొత్తం S26, S26 ప్లస్ S26 అల్ట్రా 3 రావచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎడ్జ్ తీసుకొస్తా అనుకున్నారు మధ్యలో, S25 ఎడ్జ్ సక్సెసర్, S26 ఎడ్జ్ కూడా వస్తుంది అన్నారు కానీ అది మోస్ట్లీ తీసుకురాకపోవచ్చు. ఈసారి S26 సిరీస్ లో మీకు ఇన్బిల్డ్ మ్యాక్సేఫ్ అయితే వచ్చేస్తే మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏం పేరు పెడతారో చూడాలి. పిక్సెల్ స్నాప్ అని పెట్టింది, యాపిల్ మ్యాక్సేఫ్ అంటది. వీళ్ళు ఏం పేరు పెట్టి తీసుకొస్తారో. సామ్సంగ్ నుంచి కూడా మనం ఇట్లాంటి యాక్సెసరీస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి చైనాలో యాపిల్ సేల్స్ 21% దాకా ఉన్నాయి. మిగతా బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ సేల్స్ యాపిల్కే ఉన్నాయి, 21%. ఇప్పుడు దీన్ని తగ్గడానికి చైనాలో మిగతా బ్రాండ్స్ ఉన్నాయి కదా, లైక్ ఒప్పో కానీ, వివో కానివ్వండి, హువావే మేజర్, షామీ కూడా మేజర్ బ్రాండ్, ఇవన్నీ ఏఐ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏఐకి సంబంధించి యాడ్స్ రన్ చేస్తున్నాయి అనమాట. ఐఫోన్ లో ఏఐ ఫీచర్స్ లేవు, మా ఫోన్ లో ఉన్న ఏఐ ఫీచర్స్, సో ఏఐ అప్గ్రేడ్ అవ్వండి అని చెప్పేసి. సో యాపిల్ మార్కెట్ షేర్ తగ్గడానికి ఇప్పుడు ఏఐ అస్త్రంగా ఎంచుకున్నారు. ఇంక ఇండియాలో Xiaomi 17 ఎప్పుడు వస్తుందని చాలా మంది అడుగుతున్నారు. Xiaomi 17 సిరీస్ ఇండియాలో జనవరి ఎండింగ్ లో కానీ ఫిబ్రవరిలో కానీ రావచ్చు. అల్ట్రా మోడల్ వస్తుంది, 17 వస్తుంది. 17 Pro ఏదైతే బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉంటుంది చూసారా, అవి మోస్ట్లీ రాకపోవచ్చు. అవి చైనాలోనే ఎక్కువ అమ్ముతున్నారు, వేరే కంట్రీకి తీసుకురారు అన్నట్టు కూడా రూమర్స్ అయితే ఉన్నాయి. మరి చూడాలి ఏమేమి తీసుకొని వస్తారో. బేస్ మోడల్ 17, టాప్ మోడల్ అల్ట్రా అయితే లాస్ట్ టైం కూడా వచ్చినాయి. Xiaomi 15 అల్ట్రా వచ్చినాయి కానీ మధ్యలో ప్రో మోడల్స్ అయితే ఇండియాకి రావు మోస్ట్లీ. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే OnePlus Buds 4 మీద 500 రూపాయలు కూపన్ డిస్కౌంట్ అయితే వస్తుంది. నార్మల్గా 5299 ఉంటాయి, ఇప్పుడు 4799 కి అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు 5000 రూపాయల లోపు మంచి బడ్స్ కోసం చూస్తున్న TWS ఈ చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ట్విట్టర్, ఇప్పుడు అందరూ X అని అయిపోయింది. X అయినా కానీ అందరు ట్విట్టర్ అనే పిలుస్తారు. ట్విట్టర్ ని ఎప్పుడైతే ఇలాన్ మస్క్ తీసుకున్నాడో దానికి X అని పేరు మార్చేశాడు. ఇప్పుడు ట్విట్టర్ నేమ్ అలానే పడిపోయి ఉంది, అసలు ఎవరు యూజ్ చేయట్లేదు. దాని ట్రేడ్ మార్క్ అలానే ఉండిపోయింది. అది X దగ్గరే ఉంటుంది, అంటే ఇలాన్ మస్క్ వాళ్ళ దగ్గరే ఉంటుంది పేరు. ఇప్పుడు ఇది నాకు కావాలి అని చెప్పేసి ఒక లాయర్, స్టీఫెన్ అని చెప్పేసి ఒక లాయర్ కేసు అయితే వేశాడు. మీరు ఎలాగో దాన్ని యూజ్ చేయట్లేదు కాబట్టి ఎవరో ఒకరికి అమ్మేయండి, నాకు అమ్మేసే నేను తీసుకుంటాను అని చెప్పేసి ఆయన US పేటెంట్ ఆఫీస్ లో పిటిషన్ అయితే పెట్టాడు. ట్విట్టర్ అనే పదం నాకు కావాలి అని చెప్పేసి. అంతేగా దీని ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు, twitter.new అని చెప్పేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. దానికి కూడా పిట్ట సింబల్ కనిపిస్తుంది చూడొచ్చు. నాకు తెలిసి ఒకవేళ ఈయనకి ఇచ్చేస్తే X ఆపోజిట్ గా పాత ట్విట్టర్ ఉంది అట్లాంటి క్రియేట్ చేసి వదిలేటట్టున్నాడు. మోస్ట్లీ ఇవ్వరు. ట్విట్టర్ అనే పదాన్ని ఇలాన్ మస్క్ నుంచి తీసుకోవడం కష్టమే, ఎందుకంటే అది జనాల్లోకి వెళ్ళిపోయింది. అందరు ట్విట్టర్ అనే అంటారు, X అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ ట్విట్టర్ అనే పదం వీళ్ళు బయటకి ఇచ్చేస్తారు అనుకోండి, వేరే వాళ్ళు ఇలా ఆల్టర్నేట్స్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేస్తే వీళ్ళకే లాస్. నెక్స్ట్ మనకి జపాన్ వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసారు ఏఐలో. మనం నార్మల్గా ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీళ్ళు ఇప్పుడు AGIకి వెళ్ళారు. AGI అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. దీనిలో టాప్ కూడా ఉంటుంది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. సో అది ఇంకా రాలేదు. ప్రెజెంట్ అయితే వీళ్ళు AGI సక్సెస్ అయినట్టు చెప్తున్నారు. ఏంటంటే నార్మల్గా ఏఐ అంటే మనం ట్రైన్ చేస్తాం ఏఐని, మనం ఏం చెప్తే అది చేస్తుంది. మనం ఎంతవరకు అయితే దానికి కమాండ్ ఇస్తాం అంతవరకు అది పనిచేస్తుంది. అంతేగాని ఎక్స్ట్రాగా మనిషిలాగా బుర్ర అయితే యూజ్ చేయడం కుదరదు దానికి. మనలాగా ఆలోచించడం కానివ్వండి, ఒక పని ఒక దానితో కాకపోతే మనం వేరే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. అట్లా ఆలోచించలేదు అది, మనం ఎంత చెప్తే అంతే చేస్తుంది AI. ఇప్పుడు AGI ఏంటంటే దానికి బుర్ర ఇవ్వడం, అంటే మనిషిలాగా అది ఆలోచించగలదు. ఒక చోట ఆగిపోయింది అనుకోండి, ఇంకా వేరే విధాల్లో కూడా దీన్ని చేయొచ్చా అని చెప్పేసి అది మనం ఎలా ఆలోచిస్తాం అలా ఆలోచిస్తాం అనమాట AGI అనేది. సింపుల్ గా చెప్పాలంటే రోబో సినిమా మీరు చూస్తుంటారు. ఫస్ట్ రోబోని తయారు చేసినప్పుడు రజనీకాంత్ గారు ఆ రోబో ఆయన చెప్పినట్టు వింటది. తర్వాత ఎప్పుడైతే దాని చిప్ మారుతుందో ఆటోమేటిక్ గా అదే కంట్రోల్ ఉండదు అనమాట. అదే రోబోలు తయారు చేస్తూ ఉంటది. దానికి ఒక బ్రెయిన్ ఇచ్చినట్లే అనమాట. ఇదే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. దానికి బ్రెయిన్ ఇస్తే మనిషిని పట్టించుకోదు, మనిషి కానీ ఇంకా బెటర్ గా ఆలోచించగలదు, మనుషులు సహాయం కూడా తీసుకోదు, ఇంకా ఆటోమేటిక్ దానిపైన అదే చేసుకుంటది. సో ఇట్లా AGIని మేము డెవలప్ చేసినట్టు చెప్తున్నారు జపాన్ వాళ్ళు. సో ఇది కానీ మార్కెట్లోకి వచ్చింది అనుకోండి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా దీనికి టాప్ ఉంటుంది ASI అని చెప్పేసి, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. అది ఇంకా 100 రెట్లు బెటర్ ఉంటుంది దీనికంటే, జనరల్ కంటే ఇంకా దాని బ్రెయిన్ సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది.
ఇంకా దారుణంగా తయారయ్యే సిచ్యువేషన్. నెక్స్ట్ మనకి స్విగ్గీ నుంచి స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో గోల్డ్ కాయిన్స్ అమ్ముతా ఉంటారు. బ్యాంక్ ఆఫర్లు తక్కువకి వస్తూ ఉంటాయి అనమాట. చాలా మంది కొనుక్కుంటా ఉంటారు. ఒక అతను ఇలానే కొన్నాడు. కొంటే అతనికి 5 గ్రామ్ గోల్డ్ కాయిన్ పెడితే నార్మల్ రూపాయి కాయిన్ ఉంటది కదా, 1 రూపీ కాయిన్ అయితే వచ్చింది. దీన్ని ఇన్స్టామార్ట్ కి ఇతను రిపోర్ట్ చేస్తే అతను డబ్బులు రీఫండ్ అయితే చేశారు. నార్మల్ గా ఆన్లైన్ లో గోల్డ్ కొనాలంటే మాత్రం సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే అది వచ్చేదాకా టెన్షన్, వచ్చిన తర్వాత అది ఒరిజినల్ డూప్లికేట్ కూడా తెలియదు. సో అట్లాంటి పరిస్థితి ఉంటుంది. గోల్డ్ కొనాలనుకుంటే మాత్రం బెటర్ ఆఫ్లైన్ లో తీసుకోవడం మంచి ఆప్షన్. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే వేణు అడుగుతున్నారు, iPhone 17 Pro Max, iQOO 15, S25 Ultra గేమింగ్ కోసం ఏది తీసుకోవాలి? ప్యూర్ గేమింగ్, ఇంకేం ఆడని అంటున్నారు. బడ్జెట్ ఎంతైనా పర్లేదు అంటున్నారు. బడ్జెట్ ఎంతైనా పర్లేదు అనుకుంటే లాంగ్ రన్ లో గేమింగ్ ఆడాలనుకుంటే iPhone 17 Pro Max మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు బడ్జెట్ చూసుకుంటే మాత్రం iQOO 15, S25 Ultra కంటే iQOO 15 బెటర్ ఉంటుంది గేమింగ్. నెక్స్ట్ మనకి ట్రంప్ మాస్టర్ ప్లాన్ అయితే వేసాడు. 2 కార్డులు తీసుకొచ్చాడు. ట్రంప్ బొమ్మ ఉంది, దాని మీద చూడవచ్చు, అందంగా మెరిసిపోతున్నాడు. 2 కార్డుల్లో ఒకటి గోల్డ్ కార్డు, ఒకటి వచ్చేసరికి ప్లాటినం కార్డు. ఇవి ఎవరైనా తీసుకోవచ్చు. గోల్డ్ కార్డు వచ్చేసరికి ఒక $1 million మీరు కట్టాల్సి ఉంటుంది. దాని మీద కొద్దిగా ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది. మొత్తం కలిపి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఒక 9 కోట్లు అనమాట. 9 కోట్లు కడితే మీకు ఎవరికైనా కానీ గోల్డ్ కార్డ్ అది ఇచ్చేస్తారు. లైక్ గ్రీన్ కార్డ్ లాగా అనమాట. మీరు ఎప్పుడైనా అమెరికాకి వెళ్ళిపోవచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే ఒకవేళ ఎంప్లాయ్ అనుకోండి, మీరు ఇప్పుడు నేను అమెరికాలో నా కంపెనీ ఉంది, ఒక ఎంప్లాయీని నేను ఇండియా నుంచి తీసుకెళ్లాలనుకుంటున్నాను. అతన్ని పర్మనెంట్గా నేను తీసుకురావాలి అమెరికా కంటే మాత్రం డబుల్ అయ్యింది కాస్ట్. $2 million చెల్లించాల్సి ఉంటుంది. మనం నార్మల్గా 9 కోట్లు అయితే ఇండివిజువల్ వెళ్ళొచ్చు, కానీ ఎంప్లాయ్ వెళ్ళలేడు. ఎంప్లాయ్కి మాత్రం 9 కోట్లు ప్లస్ 9 కోట్లు 18 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కార్డు కూడా ఉంది, ప్లాటినం కార్డు అని చెప్పేసి. అది వచ్చేసరికి $5 million, 45 కోట్ల పైనే ఉంటుంది. సో ఇది తీసుకున్నారనుకోండి, మీరు అమెరికాలో 270 days వరకు ఉండొచ్చు. 365 days ఉండలేరు. 90 రోజులు ఎక్కడైనా తిరగొచ్చు, కానీ అమెరికాలో 270 days వరకు ఉండొచ్చు. కాకపోతే దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు వేరే దేశం నుంచి ఎంత డబ్బులైనా తెచ్చుకోండి అమెరికాకి, దాని మీద ట్యాక్స్ ఉండదు. కానీ బ్లాక్ మనీ ఉంది, అది అమెరికా తీసుకెళ్ళారు, దాని మీద ట్యాక్స్ ఉండదు. కానీ అమెరికాలో మీరు ఏదైనా కంపెనీ పెట్టారు, అమెరికాలో మీరు ఏదైనా సంపాదించారు అంటే మాత్రం దాని మీద మాత్రం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇది దీనిలో లొస్సుగా అనమాట ఈ ప్లాటినం కార్డులో. సో అందుకే ఇది ఇంత కాస్ట్ ఉంది. గోల్డ్ కార్డ్ అనుకోండి, మీరు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురండి అమెరికాకి, దాని మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అమెరికాలో సంపాదించినాక ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మొత్తానికి పెద్ద ప్లాన్ వేశాడు ట్రంప్ మామ. నెక్స్ట్ డిసెంబర్ 13వ తారీఖు మెస్సీ ఇండియాకి అయితే వస్తున్నారు. ఒక మ్యాచ్ కూడా ఆడుతున్నారు. డిసెంబర్ 13 మ్యాచ్ ఒక అరగంట ఉంటుంది. అరగంట అయిన తర్వాత మెస్సీని ఫలక్నామా ప్యాలెస్ కి తీసుకెళ్తారు హైదరాబాద్ లో. అక్కడ మీరు ఆయనతో సెల్ఫీ దిగొచ్చు అండ్ ఒక జెర్సీ ఇస్తారు, సైన్ పెట్టేసి ఒక షేక్ హ్యాండ్ ఇస్తారు. దీని కాస్ట్ ఎంత తెలుసా? 10 లక్షల రూపాయలు పెడితే ఇవన్నీ మీరు చేయొచ్చు. అవి కూడా కొన్ని సెలెక్టెడ్ స్లాట్స్ అనమాట. ఆయన ఎక్కువసేపు ఉన్నాడు, మాక్సిమం 2 hours ఉంటాడు అక్కడ. ఒక 100 స్లాట్లు అనమాట. 100 మంది మాత్రం వెళ్ళొచ్చు లోపలికి. ఒకవేళ మీరు ఫ్యామిలీ అనుకోండి, ఫ్యామిలీకి కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చారు. ఒక 4 ఉన్నారు అనుకోండి, 4 కలిసి 25 లక్షలు కడితే చాలు. 4 ఇండివిజువల్ గా ఫోటోలు తీయడానికి ఉండదు, గ్రూప్ ఫోటో దిగొచ్చు. దీని గురించి అయితే ఎట్లాంటి క్లారిటీ అయితే లేదు, ఇది నిజమా అని. కాబట్టి అన్ని పబ్లికేషన్స్ అయితే దీని గురించి అయితే రాస్తున్నాయి. దీనికి 10 లక్షలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మీరు thumbnail చూస్తుంటారు కదా, నేను కూడా మెస్సీతో ఫోటో దిగా. ఏ సహాయంతో ఏమేం చేసేయచ్చు ఇప్పుడు మనం నానో బనానాతో మనం క్రియేట్ చేయొచ్చు. చూడండి. నెక్స్ట్ IPL 2026 వాల్యూ తగ్గిపోయింది. నార్మల్గా 2023 IPL వాల్యూ చూసుకుంటే దగ్గర $11.8 billion వరకు ఉండేది. ఇప్పుడు అది 8.8కి పడిపోయింది. మెయిన్ రీజన్ బెట్టింగ్ యాప్స్ లేకపోవడం వల్ల. బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఉంటాయి, ఫ్యాంటసీ యాప్స్ ఇలాంటివన్నీ, క్రిప్టో సంబంధించిన యాడ్స్ ఇట్లాంటివన్నీ వచ్చాయి కదా, వాటి వల్ల బాగా వాల్యూ ఉండేది. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి పడిపోయింది. అండ్ చాలా ఫ్రాంచైజెస్ కూడా అమ్మడానికి ముందు ఉన్నాయి. RCB అయితే ఆల్రెడీ అమ్మకానికి అయితే పెట్టేశారు. హోంబలే ఫిలిమ్స్ ఉంటారు కదా, KGF, సలారీ సినిమాలు తీశారు, కాంతారా, వాళ్ళు తీసుకుంటున్నారు RCB ఫ్రాంచైజ్ అని చెప్పి కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ RR కూడా అమ్మకానికి ఉన్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. సో కొంతమంది అయితే అమ్మడానికి కూడా ఉన్నారు. మరి చూడాలి ఏమైద్దో. నెక్స్ట్ అయితే మాత్రం యాడ్స్ అయితే మీకు కనపడవు. ఈ ఫ్యాంటసీ బెట్టింగ్, డ్రీమ్ 11 అని, మై 11 సర్కిల్ అని, మై 11 సర్కిల్ మీ ఆజాలు ఉండవు అనమాట. క్లీన్ గా ఉంటుంది IPL. ఇదే వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. చెప్పా కదా, ఇంకా 12,000 సబ్స్క్రైబర్స్ అయితే 5 millionకి వెళ్ళిపోతాం. 2025 కంప్లీట్ చేద్దాం. కొట్టేసేయండి సబ్స్క్రైబ్ బటన్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కదా, సెలవు, బాయ్.